thumbnail చూసారు కదా, అర్థమై ఉంటుంది. ఐస్ క్రీము హిట్టా ఫట్టా. సో చివరి వరకు చూడండి. సో ఒకవేళ హిట్ అయిందంటే మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి బేసిక్ వెనీలా ఐస్ క్రీము. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. అలాగే హిట్ అయితే ఈ రెసిపీ కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. సో ఇది బేసిక్ వెనీలా ఐస్ క్రీము. దీనికి పెద్దగా ఏం అవసరం లేదు. మనకి ఆ పాలు, కార్న్ ఫ్లోరు, వెనీలా ఎసెన్స్, షుగర్, క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ కానీ విప్పింగ్ క్రీమ్ ఏదైనా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. మామూలుగా మనం బయట ఐస్ క్రీమ్స్ ఉన్నప్పుడు సో దాంట్లో కెమికల్స్ యూజ్ చేస్తారనమాట. జిఎస్ఎం పౌడర్ అని, సిఎంఎం అని, సో అట్లా బయట దొరుకుతాయి. అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా ఇంట్లో అంటే మనం దొరికే డైరీ ప్రోడక్ట్స్తోనే చేశానమాట. సో కెమికల్ ఫ్రీ ఐస్ క్రీమ్ ఇది. ఇంతకుముందు సమ్మర్లో కూడా లాస్ట్ ఇయర్ చేశాను. అది బేసిక్ వర్షన్ అనమాట, కంప్లీట్ బేసిక్. ఇది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట. సో దీంట్లో విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. అంతకుముందు విప్పింగ్ క్రీమ్ అది ఏమీ లేకుండానే చేసేస్తున్నాను అనమాట. సో నార్మల్గా క్రీమ్ మనకి పాల పైన మీగడ ఉంటుంది కదా, సో దాంతో చేశాను లాస్ట్ ఇయర్. బాగానే ఉంటుంది. బట్ ఇట్లా కూడా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది కదా, ట్రై చేసి పెడదాం పిల్లలకు అని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట. సో పాలు కొంచెం మరిగిన తర్వాత ఆ పొంగొచ్చే టైంకి మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి, అంటే మన టేస్ట్కి తగ్గట్టు. సో కొంచెం కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. సో అట్లా మన షుగర్ లెవెల్స్కి సరిపోయేంత షుగర్ వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. గిన్నె అంటుకోకుండా, అసలు గిన్నెకు అడుగంటకుండా పాలు కలుపుతూ ఉండాలి. సో పాలు కొంచెం చిక్కబడే టైంకి ఇందాక కార్న్ ఫ్లోర్ మిక్స్ ఉంది కదా మనం చేసుకున్నది, అంటే పచ్చి పాలు పోసి కలుపుకున్నాం కదా ఉండలు కట్టకుండా. సో దాంట్లో ఏంటంటే ఈ వేడి మరుగుతున్న పాలు కొన్ని దాంట్లో పోస్తే హీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో అప్పుడు మనం కార్న్ఫ్లోర్ మిక్స్ అనే కాదు, సో మనం ఏది చేసినా కూడా సో ఇట్లా బ్యాలెన్స్ చేయడానికి కొన్ని వేడి పాలు పోస్తే అది మనం డైరెక్ట్ దాంట్లో పాలలో పోసినప్పుడు కార్న్ఫ్లోర్ మిక్స్ అనేది పాలలో పోసినప్పుడు గడ్డలు కట్టకుండా, తొందరగా గడ్డలు కట్టదనమాట. సో కలిపినప్పుడు తొందరగా కలిసిపోతుంది. సో ఇదొక చిన్న టిప్ అనమాట. దేనికైనా సరే ఐస్ క్రీమ్ అనే కాదు, మనం నార్మల్గా కొన్ని సాంబార్ కానీ ఏదైనా లాస్ట్లో పిండి యాడ్ చేస్తాము, అట్లాంటి వాటికి ఇదొక చిన్న టిప్. ఏది చేసినా కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇట్లా కార్న్ఫ్లోర్ మిక్స్ వేసిన తర్వాత దాన్ని కలుపుతూనే ఉండాలి గడ్డలు కట్టకుండా. సో కలిపిన తర్వాత ఆ మిశ్రమం అంతా, అంటే మనం పాలు ఏవైతే కలుపుతున్నామో కార్న్ఫ్లోర్ పాల మిక్స్, సో అదంతా దగ్గరికి పడేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. సో అట్లా కలిపిన తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీ వరకు ఐస్ క్రీమ్కి యూజ్ అవుతుంది, అంటే ఎంతకు సరిపోతుంది అనేది తెలుసుకోవడానికి కూడా ఒక చిన్న టిప్ ఉందన్నమాట. సో అది చూడండి. సో ఇట్లా కలుపుతూనే ఉన్నాం కదా, ఇట్లా గరిటకి మనం మధ్యలో ఇట్లా వేలు పెట్టినప్పుడు సో ఈ మిక్స్ అనేది దగ్గరికి రాకుండా ఉంటే అప్పుడు మనకు పర్ఫెక్ట్ అనమాట. సో అది కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకా దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టిన తర్వాత వెనిలా ఎసెన్స్ మిక్స్ చేసుకోవాలన్నమాట దాంట్లో. సో వెనిలా ఎసెన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ విప్ చేసుకోవడానికి సో నేను ఇక్కడ అమూల్ డైరీ ప్రోడక్ట్ ఇది విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో మనం దాన్ని విప్ చేసుకోవడానికి మనం ఏ బౌల్లో అయితే విప్పింగ్ క్రీమ్ని విప్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఫ్రీజర్లో ఒక 10 నిమిషాలు అట్లా పెట్టి ఫ్రీజ్ అంటే కూల్ ఉండాలి అది. సో కూల్ ఉంటే మనకు విప్పింగ్ క్రీమ్ అనేది తొందరగా విప్ అయిపోతుంది అనమాట.
సో ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. సో విప్పింగ్ క్రీమ్ దాంట్లో వేసిన తర్వాత సో చూడండి నేను గ్లాస్ బౌల్లో చేస్తున్నా. సో అదంతా కూడా చాలా చల్లగా ఉందన్నమాట. సో అట్లా పెట్టుకోవాలి. అండ్ ఇంకొక టిప్ కూడా ఉంది, మధ్యలో చెప్తాను. సో ఇదేంటంటే ఎలక్ట్రిక్ బ్లెండర్. సో ఎలక్ట్రిక్ బ్లెండర్తో చేసుకోవచ్చు, విస్కర్తో కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఎలక్ట్రిక్ బ్లెండర్తో ట్రై చేశాను, బట్ అంత రాలేదు నాకు. ఎందుకు చాలా మటుకైతే ఎలక్ట్రిక్ బ్లెండర్ యూజ్ చేస్తారు. సో దాని తర్వాత నేను మళ్ళీ విస్కర్తో ట్రై చేశాను. విస్కర్తో ట్రై చేస్తే వచ్చిందనమాట. సో విస్కర్తో చేసేటప్పుడు ఇంకో టిప్ యూజ్ చేయాలన్నమాట. సో ఏంటంటే కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని ఒక బౌల్లో వేసి దానిపైన మన ఈ విప్పింగ్ క్రీమ్ బౌల్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి విస్కర్తో ఫాస్ట్గా విప్ చేసుకుంటే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట. సో అది విప్ అయిందా లేదా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే, మనం విప్పింగ్ క్రీమ్ చేసిన తర్వాత దగ్గరకు వస్తుంది కదా. సో మనకి మామూలుగా కేక్ చేసేటప్పుడు పైన యూజ్ చేస్తారు కదా విప్పింగ్ క్రీమ్ అనేది. సో అది కన్సిస్టెన్సీ రావాలి అంటే మనం దాన్ని ఇట్లా స్పూన్తో పట్టుకున్నా, మనం దేంతో పట్టుకున్నా కూడా సో అది కింద పడకుండా ఉండాలి. సో అట్లా కింద పడకుండా ఉన్నట్టయితే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ అనమాట. సో అప్పటికి విప్పింగ్ క్రీమ్ ఫామ్ అయింది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న మిక్స్ ఏదైతే ఉందో కార్న్ఫ్లోర్, పాలు, వెనీలా ఎసెన్స్ వేసి కలుపుకొని పెట్టుకున్నాం కదా. సో ఆ మిక్స్ని ఈ విప్పింగ్ క్రీమ్తోని మిక్స్ చేయాలన్నమాట. సో అది కూడా మనం మిక్స్ చేసేటప్పుడు ఏదో హరీబరీగా కాకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది బేసిక్ ఐస్ క్రీము, ఇది వెనీలా ఎసెన్స్ ఐస్ క్రీమ్ అనమాట. సో ఇది కంప్లీట్గా మిక్స్ ఒకటేసారి వేయకుండా అంటే ఇట్లా మనకి షిఫ్ట్స్ వైజ్ వేసుకోవాలి. ఫస్ట్ కొంచెము అది విప్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెము అట్లా వేసుకుంటూ కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే కరెక్ట్గా మిక్స్ అవ్వదు. సో అందుకోసమని కొంచెం కొంచెం తీసుకొని నేను చేసిన మిక్స్ 2 టైమ్స్కి సరిపోయింది. సో 2 టైమ్స్ తీసుకొని చేశాను అనమాట. సో దాన్ని కూడా సేమ్ అంతకుముందు ఏదైతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసాము. సో ఇప్పుడు కూడా సేమ్ అట్లే మిక్స్ చేయాలి, కంప్లీట్గా కలిసేంత వరకు కూడా మిక్స్ చేయాలన్నమాట. సో దీన్ని ఒక డబ్బాలో అంటే ఎయిర్ టైట్ డబ్బాలో పోసి ఫ్రిడ్జర్లో ఒక 4 to 5 అవర్స్ పెట్టుకుంటే మనకు వెనీలా ఎసెన్స్ ఐస్ క్రీము ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మా పిల్లలు ఎప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్ అడుగుతారనమాట. సో అది కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా చేశాను. సో అది కూడా ఉంది ఈ వీడియోలోనే. ఏంటంటే దానికోసము చాక్లెట్ బయట ఇంకా కోకోవా పౌడర్ అట్లా యూజ్ చేస్తారు, బట్ నా దగ్గర డార్క్ చాక్లెట్ ఉందన్నమాట. సో డార్క్ చాక్లెట్తోనే ఇంకా ఈజీ అయిపోతుంది. సో అంతకుముందు మా పిల్లలు చాక్లెట్స్ అడిగితే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నాను. సో ఆ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని మనం మెల్ట్ చేయాలి, అది కూడా డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసి యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే నేను బేసిక్ ఐస్ క్రీమ్ మిక్స్ని వెనీలా ఎసెన్స్ది ఫ్రీజర్లో పెడుతున్నాను. 4 అవర్స్ తర్వాత మళ్ళీ చూద్దాం అసలు హిట్ అయిందో ఫట్ అయిందో అనేది. సో నెక్స్ట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కోసము కాంపౌండ్ అని చెప్పాను కదా, చాక్లెట్ కాంపౌండ్ని దాన్ని మొత్తం చిన్నగా చాప్ చేసుకోవాలి. చిన్నగా చాప్ చేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో ఇట్లా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పైన ఇంకొక గిన్నెలో చాక్లెట్ కాంపౌండ్ ఉంటుంది కదా, సో దాన్ని వేసి మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇది మిక్స్ చేసేటప్పుడు స్టవ్ కూడా చాలా లోలో పెట్టుకోవాలి, చిన్నగా పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ వాటర్ కూడా గిన్నెకి అస్సలు టచ్ అవ్వద్దు, సో చాక్లెట్ అనేది పాడైపోతుంది. సో అట్లా మనం చిన్నగా పెట్టుకొని కలుపుతూ ఉండాలి. సో మొత్తం ఇట్లా లిక్విడ్ ఫామ్ అయిన తర్వాత ఇందాక మనం చేసుకున్న చాక్లెట్ మిక్స్ ఉంది కదా, బేస్ మిక్స్, దాంట్లో ఈ డార్క్ చాక్లెట్ మెల్ట్ ఉంది కదా, సో దాన్ని యాడ్ చేసుకొని సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే సో దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని ఫ్రీజర్లో 4 అవర్స్ వరకు పెట్టుకోవాలి. సో నా దగ్గర అంతకుముందు ఐస్ క్రీమ్ ఉన్న చాక్లెట్ బాక్స్ ఉండేది, సో ఆ బాక్స్లోనే వేసి పెట్టుకున్నాను అనమాట.
టీ మిక్స్ని కూడా ఫ్రీజర్లో పెడుతున్నాను. చాక్లెట్ ఐస్ క్రీమ్ మిక్స్ ఇది. సో అంతకుముందు వెనీలాది పెట్టాను కదా, సో అది ఇది 2 ఫ్రీజర్లో పెడుతున్నాను. 4 అవర్స్ తర్వాత చాక్లెట్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్ అయ్యిందో లేదో చూద్దాము. సో ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే అయ్యింది కంప్లీట్, ప్రాబ్లం ఏం లేదు. 2 కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో నేను చేసిన ఐస్ క్రీమ్స్ అయితే హిట్ అయినాయి. మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలకైతే బాగా నచ్చింది. అండ్ నాకు కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ అవుట్పుట్ అనిపించింది. అంటే అప్పుడు కంప్లీట్గా నేను విప్పింగ్ క్రీమ్ అట్లా ఏం యూజ్ చేయలేదు కదా, సో ఇప్పుడు ఇది యూజ్ చేసాను కాబట్టి కొంచెం బెటర్గానే అనిపించింది దాంతో కంపేర్ చేసుకుంటే ఇది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, మీరు కూడా తినండి. ఈ ఐస్ క్రీమ్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి, ఎందుకంటే ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. డూ సబ్స్క్రైబ్ స్వప్న సైరా ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బై.